సమగరి సగసగమా మారిగమా పదాని దపమగ ఏ మాయ చేసావే. ఎపిసోడ్ 2 తీపి జ్ఞాపకం. 5 సంవత్సరాల తర్వాత ఎదురుపడ్డం వల్ల రోహన్ ఇంకా ఆకాంక్షలో మిక్స్డ్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఔషధమే లేని గాయంలా వెంటపడుతూ పీడిస్తున్న గతాన్ని, ప్రశాంతత లేని మనసులో కెరటంలా ఎగిసిపడుతున్న కోపాన్ని, ఇక దగ్గరికి రాదు అనుకున్న వెన్నెలలాంటి చల్లని ప్రేమని, ఎప్పుడూ చూడలేమనుకున్న ఓ అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఆశ్చర్యాన్ని బయటకి కనపడనివ్వకుండా మేనేజ్ చేస్తున్నారు. మౌనంగా కూడా మాట్లాడుకోవచ్చని నిరూపిస్తున్నారు. విధి నాతో ఎందుకిలా ఆడుకుంటోంది? నేను ఎవరినైతే జీవితంలో మళ్లీ కలవకూడదు, చూడకూడదు అనుకున్నానో తన ఎదుటికే తీసుకొచ్చింది. అసలు రోహన్తో నేను ఏం మాట్లాడాలి? తనని ఎలా ఫేస్ చేయాలి? ఇదేంటిది? ఆకాంక్ష ఎప్పటికీ ఎంత అందంగా ఉంది. అసలు లాయర్ ఎలా అయింది? ఇన్ని సంవత్సరాలు ఏమైపోయింది? అయినా నన్ను వదిలేసి వెళ్ళిపోయిన దాంతో నాకేంటి పని? ముందు లాయర్ని మార్చమని చెప్పాలి. పరిచయం చేసి 10 నిమిషాలవుతున్నా ఇద్దరూ అలా మాట్లాడుకోకుండా ఉండడం ఇంద్రజిత్కి విచిత్రంగా అనిపించింది. సైలెన్స్ ని బ్రేక్ చెయ్యకపోతే రోజంతా వేస్ట్ అయిపోతుందేమో అని అనుమానం కలిగి వాళ్ళిద్దరినీ అలర్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఏమైంది సైలెంట్ గా ఉండిపోయారు? మిస్టర్ రోహన్, మీరేమీ ఇబ్బంది పడద్దు. ఏం కావాలన్నా నాతో చెప్పండి, నేను బయట వెయిట్ చేస్తాను. ఇక మీరు మీ కేసు గురించి డిస్కస్ చేసుకోండి. 1 minute మిస్టర్ ఇంద్రజిత్, లిసన్ టు మీ. నేను నా లాయర్ని మార్చుకోవాలనుకుంటున్నాను. ఏమైంది రోహన్? మీరు అసలు లాయర్ని ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు? నేను ఆ రీజన్స్ మీకు చెప్పాలనుకోవడం లేదు. నా కేసుని ఈ లాయర్ వాదించడానికి నేను ఒప్పుకోను. నాకు ఇప్పటికిప్పుడు కొత్త లాయర్ కావాలి, అంతే. ఆకాంక్ష బొమ్మలాగా నిలబడిపోయి జరిగేది చూస్తుంది తప్ప ఏమీ మాట్లాడడం లేదు. ఆమె చేతులు వణికిపోతున్నాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలి అనుకోవడం లేదు. పర్సనల్ లైఫ్ వల్ల ప్రొఫెషనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేసుకోవడం ఇష్టం లేక ఫీలింగ్స్ ని దిగమింగుకొని అలాగే ఉండిపోయింది. కానీ రోహన్, మీ కేసెస్ ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం మనందరికీ తెలుసు. అందుకే నేను స్పెషల్ గా తనని ఇక్కడికి పిలిపించాను. ఏ, మీ కంపెనీలో మంచి లాయర్లే లేరా ఏంటి? నా ఉద్దేశం అది కాదు రోహన్. కానీ ఆకాంక్ష లాంటి టాలెంటెడ్ లాయర్ మా దగ్గర లేరని చెప్పాలి. ఆమె ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. తానేదో దేవత అయినట్టు మాట్లాడుతున్నారే. వాట్ ఎవర్ ఇంద్రజిత్, నాకు తను లాయర్ గా వద్దు. వేరే వాళ్ళని చూడు. మీరా, హ్యాండిల్ దిస్. ఇఫ్ యు కాంట్, అసైన్ దిస్ టు శాస్త్రి. రోహన్ చెప్పాలనుకున్నది చెప్పి ఇంద్రజిత్ ఆపుతున్నా వినకుండా ఆకాంక్ష వైపు రగులుతున్న కళ్ళతో అసహ్యంగా చూసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయాక కూడా ఆకాంక్ష ఏమీ మాట్లాడలేదు. ఆమె మౌనానికి కారణం అవమానం అనుకున్నాడు ఇంద్రజిత్. కాని గతమన్న విషయం ఆమెకి మాత్రమే తెలుసు. ఇక అసిస్టెంట్ మీరా పరిస్థితి నూనెలో నుండి వానలో పడిన అప్పడంలా తయారైంది. వీళ్ళిద్దరికీ డివోర్స్ అయిన విషయం ఎవరికీ తెలీదేమో గాని నాకు తెలుసు కదా. అనవసరంగా వీళ్ళ గొడవలు పడ్డవెందుకు? ఆ కేసేదో బాస్ కి ప్రియమైనా ఆ ముసలాడికి ఇచ్చేస్తే సరిపోతుంది. మిస్టర్ ఇంద్రజిత్, ఇకపై మీకు కేసుకి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే త్రిలోక్ శాస్త్రి గారిని కాంటాక్ట్ అవ్వండి. ఆయనే రోహన్ సార్ మెయిన్ పిఏ. దిస్ ఇస్ హిస్ నంబర్. ఐఎమ్ లీవింగ్. సారీ ఆకాంక్ష, ఫస్ట్ డేనే మీ మూడ్ స్పాయిల్ అయింది. బట్ యు డోంట్ వరీ. మీ వాల్యూ ఏంటో నేను అతనికి తెలిసేలా చేస్తాను. అది ఒకరు చెప్పినంత మాత్రాన తెలియదు ఇంద్రజిత్ గారు. వాళ్ళంతట వాళ్ళు ఫీల్ అవ్వాలి. మీరు అనవసరంగా ఫోర్స్ చేయొద్దు. ఆయనకి నచ్చితే కేసిస్తారు. నేను దాని గురించి ఆలోచించడం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు చాలా హెడేక్ గా ఉంది. నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. యూ కెన్ టేక్ లీవ్ ఆకాంక్ష. నేను మీకోసం ఒక హోటల్ రూమ్ బుక్ చేశాను. మీకు వైజాగ్ లో హౌస్ సెట్ అయ్యేంత వరకు అక్కడే ఉండొచ్చు. థ్యాంక్స్ ఇంద్రజిత్. మిగతా క్లయింట్స్ తో మీటింగ్స్ రేపటికి షెడ్యూల్ చేయండి. బాయ్. ఇంద్రజిత్ ఓకే చెప్పడంతో భార్గవి దగ్గర హోటల్ డీటెయిల్స్, రూమ్ నంబర్ అన్నీ కనుక్కున్నాక ఆకాంక్ష అక్కనుంచి హోటల్కి స్టార్ట్ అయ్యింది. మరోవైపు కోపంగా అక్కనుంచి వెళ్లిపోయిన రోహన్ డైరెక్ట్ గా బార్కి వెళ్లాడు. ఆకాంక్షని చూడ్డంతో గతమంతా కళ్ల ముందు మెదలడం వల్ల ప్రశాంతంగా ఉండలేక ఆపకుండా పీతలాగా మందు తాగేస్తున్నాడు. అలా ఒళ్ళు తెలియకుండా తాగేస్తున్న అతనికి వేద నుంచి ఫోన్ వచ్చింది. ఒక పక్క అక్క, ఇంకో పక్క చెల్లి ప్రశాంతంగా లేకుండా చేస్తున్నారు. ఫోన్ ఎత్తితే ఒక హెడేక్, ఎత్తకపోతే మరో హెడేక్. అన్నీ తీసుకెళ్లి అత్తయ్య అనుకుంటూ అమ్మకు చెప్తుంది. ఆవిడేమో
ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తుంది. అలా చేసే కదా ఈ జుడ్డుని నాకంటగట్టింది. చా, వేస్ట్ లైఫ్. పేరుకి ఇంత పెద్ద కంపెనీ సీఈఓ అని, కానీ ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. ఇదిగో మళ్ళీ చేస్తుంది. అది ఫోన్ అనుకుంటుందో నా పేక్ అనుకుంటుందో, లిఫ్ట్ చేసే వరకు నొక్కుతూనే ఉంటుంది. మహాతల్లి, ఎత్తి మాట్లాడదాం, ఓ పని అయిపోతుంది. ఏంటి రోహన్, ఫోన్ ఎత్తడానికి ఇంతసేపా? ఈ వేద ఫోన్ చేస్తే ఫస్ట్ రింగ్ కి కాల్ లిఫ్ట్ చేయాలి. ఎక్కడున్నావు అసలు నువ్వు? ఇప్పుడు పెద్ద ఎలిజబెత్ రాణి, మరి చేయగానే ఎత్తడానికి. ఎక్కడుంటే నీకేంటి? ముందు విషయం ఏంటో చెప్పు. ఎందుకు రోహన్ అంత కోపం? సర్లే, ఇది మనకి రోజు ఉండేదే కానీ మనిద్దరం సరదాగా టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది కదా. సో హోటల్లో డిన్నర్ కి అరేంజ్మెంట్స్ చేశాను. యాక్చువల్లీ అది స్పెషల్ సూట్ రూమ్. అక్కడ ఓన్లీ నువ్వు, నేను, ఏ ఆపు, నీకంటే పని పాట ఉండదు. నేను అంతే అనుకుంటున్నావా? నాకు రావడం కుదరదు. నువ్వొచ్చి తీరాలి. ఈ పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అయినా నేను నీ భార్యనా లేక ఇంట్లో పని మనిషినా? ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నావు? నీకు నాతో ఉండడం కూడా ఇష్టం లేదా? సరే, ఈ విషయం ఈ రోజు అత్తయ్యతో మాట్లాడదాం. మళ్ళీ అమ్మని ఇన్వాల్వ్ చేస్తుంది. ఓహ్ సరే, చావకు, వస్తాను. అడ్రస్ పంపించు. నీ పిలకెక్కడుందో నాకు తెలీదా? వేదెక్కడ? నన్ను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ముందు మెసేజ్ పంపిస్తాను. మళ్ళీ అయ్యగారి మూడు మారితే చూడను కూడా చూడడు. రోహన్ ఆ మెసేజ్ చూసి వెళ్ళక తప్పదు కాబట్టి పైకి లేచాడు. మరోవైపు హోటల్ రూమ్కి చేరుకున్న ఆకాంక్ష కనీసం లైట్ ఆన్ చేసే ఓపిక కూడా లేక జర్నీ అండ్ ఆలోచనల వల్ల మైండ్ కూడా విశ్రాంతి కోరుకుంటూ ఉండడంతో డైరెక్ట్ గా బెడ్ ఎక్కేసి వెంటనే నిద్రలోకి జారుకుంది. మధ్యరాత్రి మెలకువ వచ్చి ఆకాంక్షకి ఏదో తేడాగా తన పక్కన ఎవరూ ఉన్నట్టుగా అనిపించి దాంతో వెంటనే పక్కనే ఉన్న బెడ్ ల్యాంప్ ఆన్ చేయడానికి చేతిని పైకి లేపింది. కాని ఆ నెక్స్ట్ సెకండే ఎవరితో బలమైన చెయ్యి ఆమెని గట్టిగా పట్టుకుంది. ఎవరు నువ్వు? నా రూమ్ లో ఏం చేస్తున్నావు? వదలను. ఇలా హక్ చేసుకున్నావేంటి? పెద్ద బండరాయిలా ఉన్నావు. నా చెయ్యి కూడా బయటికి రావడం లేదు. ఎవరతను? ఎందుకు తన కౌగలిలో నాకు చాలా సేఫ్ గా, ప్రశాంతంగా అనిపిస్తోంది? నాలో కలుగుతున్న ఈ ఫీలింగ్ ఏంటి? ఇరువురి శరీరంలో కలుగుతున్న ప్రకంపనలు దేహం మొత్తం వ్యాపిస్తుంటే ఇద్దరూ బలంగా ఊపిరి తీసుకుని వదులుతున్నారు. అతను ఆకాంక్షని వదలకుండా ఆమె పెదవులని అందుకొని మరొక లోకాన్ని పరిచయం చేస్తున్నాడు. అనంతమైన ప్రేమని చూపించుకునే ఆ ప్రక్రియ ఎప్పుడు పూర్తయిందో కాని చివరన అతను ఆకాంక్ష నుదుటిపైన ఎంతో ఆర్తిగా ముద్దు పెట్టుకొని తన గుండెలపై అదుముకున్నాడు. ఆకాంక్ష కూడా అలసిపోయి అతని కౌగిల్లో ఆదమర్చి నిద్రపోయింది. మరోవైపు అదే హోటల్లో అదే ఫ్లోర్లోని ఒక రూంలో ఎంతో అందంగా రెడీ అయి ఆపకుండా రోహన్ ఫోన్కి ట్రై చేస్తూ ఉంది వేద. 10 నిమిషాల్లో హోటల్లో ఉంటానని చెప్పి 3 అవర్స్ అయినా రాలేదు. వాట్? స్విచ్ ఆఫా? రోహన్ కావాలనే ఇదంతా చేస్తున్నాడు. ఇక్కడికి కాకపోతే ఇంటికైనా రావాల్సిందే కదా, అప్పుడు చెప్తా. ఇంతటి దానికి ఈ పూలు, డెకరేషన్లు అన్నీ బొక్క. ఇక్కడుండేవి చూసుకుని ఏడ్చే కంటే ఇంటికి వెళ్లడమే బెటర్. తర్వాత రోజు నిద్ర నుంచి మేల్కొన్న ఆకాంక్షకి ఒళ్లంతా చాలా నొప్పిగా ఉండడం, పైగా ఎవరివో చేతులు తనని చుట్టేసుకుని ఉండడంతో సడన్ గా ముందు రోజు రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది. ఆమె వెంటనే తల తిప్పి చూడగా రోహన్ కనిపించడంతో తన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రోహన్, ఇదేంటి? ఎన్నో ఏళ్ల క్రితం చేజార్చుకున్న వస్తువు ఏదో నా సొంతమైనట్టు ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. తను ఎప్పుడో వేరే వాళ్ళకి సొంతం అయిపోయాడు కదా. అయినా ఇంత బాధను మనసులో మోస్తూ తనని చూడగానే అంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నాకంటే వేస్ట్ ఫెలో ఎవ్వరు ఉండరేమో. తను లేవకముందే ఇక్కడి నుంచి వెళ్లిపోతే బెటర్. రోహన్కి మెలకువ వచ్చేటప్పటికి ఆ రోజు మధ్యాహ్నం అయిపోయింది. ఒళ్లంతా నొప్పిగా, భారంగా అనిపించడంతో తల పట్టుకుని పైకి లేచి కూర్చున్నాడు. ఏంటి తల ఇంత నొప్పిగా ఉంది? రాత్రి మందు బాగా ఎక్కువైందనుకుంటా. ఈ బాడీ పెయిన్స్ ఎందుకు వచ్చాయో ఏంటో. అసలు నేను ఈ హోటల్ రూమ్ లో ఏం చేస్తున్నాను? వేద ఏమైంది? ఏమీ అర్థం కావడం లేదే. ముందు హాట్ వాటర్ తో బాత్ చేస్తే కానీ అన్నీ సెట్ అవ్వవు. రోహన్కి స్నానం చేస్తూ ఉండగా రాత్రి ఎవరో అమ్మాయితో గడిపినట్టుగా సడన్ గా గుర్తుకొచ్చింది. ఎవరా అమ్మాయి? వేద అయితే కాదు, ఆకాంక్షలు అనిపిస్తుంది. కానీ తనిక్కడేం చేస్తుందిలే.
అయినా ర్యాబిట్ మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది? నిన్నటి నుంచి మనసు అసలు ప్రశాంతంగా లేదు. రోహన్ ఆలోచనలతోనే స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకుంటూ ఉండగా పర్సనల్ సెక్రటరీ త్రిలోక శాస్త్రి డోర్ నాక్ చేశాడు. ఎవరై ఉంటారు? కామేన్. సారీ సార్, నేను రావటం లేట్ అయింది. మీరు ఏ రూమ్ లో ఉన్నారో తెలియక వెతుక్కుని వచ్చేటప్పటికి ఇబ్బంది అయింది. క్షమించాలి. వాట్? వెతుక్కుని రావడం ఏంటి? అంటే నేను రాంగ్ రూమ్కి వచ్చానా? శాస్త్రి, నిన్న రాత్రి నాతో పాటు ఈ రూమ్ లో ఎవరో అమ్మాయి కూడా ఉంది. నాకు తెలిసి ఈ రూమ్ ని ఆ అమ్మాయి బుక్ చేసుకుని ఉండాలి. తన డీటెయిల్స్ అన్ని నాకు వెంటనే కావాలి. సరే సార్, సహస్రనామం చదివినంత సమయంలో తెలుసుకుంటాను. ఆ విషయం నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి. కానీ వేదా మేడం మీ మీద చాలా కోపంగా ఉన్నారు సుమి. నైట్ మీకోసం చాలాసేపు ఎదురు చూసి ఇంటికి వెళ్లారు. నేను కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను గానీ మీరు అస్సలు లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మేడం మళ్ళీ ఏదైనా రచ్చ చేస్తారేమో. మీరు తొందరగా ఇంటికి వెళ్తే మంచిది. ఏం చేస్తుందో చేసుకో నువ్వు. తన గురించి నేను భయపడేదేంటి? పదండి, ఆఫీస్కి వెళ్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. సార్, మీరా నాతో అన్నీ చెప్పింది. మీరేం అనుకోనంటే ఒకటి చెప్పొచ్చా? చెప్పండి శాస్త్రి, దాంట్లో ఏముంది? అది సార్, మనకి ఆకాంక్ష మేడం కన్నా మంచి లాయర్ దొరకటం కష్టం సార్. తనైతేనే ఈ కేసుని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలదు. ఆ మాట వినగానే రోహన్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ 5 ఏళ్లలో ఆకాంక్ష చాలా సక్సెస్ అయిందని అతనికి అర్థమైంది. ఆఖరికి త్రిలోక శాస్త్రి కూడా ఆకాంక్షని సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఆమెకి ఒక ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి వెంటనే ఇంద్రజిత్కి కాల్ చేసి ఆకాంక్షతో అపాయింట్మెంట్ బుక్ చేయమని చెప్పాడు. హోటల్ నుండి బయటికి వచ్చిన ఆకాంక్ష డైరెక్ట్ గా తన ఫ్రెండ్ ప్రగతి ఇంటికి వెళ్ళింది. ఆకాంక్ష ఫ్రెష్ అయి వచ్చాక తన ఫ్రెండ్ ప్రగతితో కూర్చొని ముందు రోజు లా ఫామ్ లో జరిగింది చెప్పింది. వాళ్ళు ఒకరినొకరు ఆకాంక్షని అక్కి అని, ప్రగతిని డింపుల్ గా ముద్దు పేర్లతో పిలుచుకుంటారు. వావ్, గ్రేట్. అయితే లాయర్ ఆకాంక్ష గారికి చాలా సర్ప్రైజెస్ వచ్చాయే. ఇంత వాల్యూ నాకు లైఫ్ లో ఎవరూ ఇవ్వలేదమ్మా. అదే ముందు డింపుల్, అసలు సర్ప్రైజ్ గురించి చెప్తే షాక్ తో పోతావు. అవునా అక్కి? ఏంటది? త్వరగా చెప్పవా ప్లీజ్. ఆకాంక్ష ఆ లా ఫామ్ కి రోహన్ రావడంతో మొదలుపెట్టి ఈ రోజు ఉదయం జరిగినంత వరకు మొత్తం చెప్పింది. ఒకే రోజులో ఇన్ని జరిగాయని తెలిస్తే ఎవరు మాత్రం ఆశ్చర్యపోరు చెప్పండి. నిజానికిప్పుడు ప్రగతి పరిస్థితి కూడా అదే. అతను హోటల్లో నేను చూశాడా? తన రియాక్షన్ ఏంటి? లేదు డింపుల్, తను నిద్ర లేవకముందే నేను అక్కడి నుంచి వచ్చేశాను. అసలు ఈ లైఫ్ నాతో ఇలా ఎందుకు ఆడుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఎవరికైనా ఇంత కోఇన్సిడెన్స్ జరుగుతుందా? నేను 5 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాను, కానీ నాకొచ్చిన మొట్టమొదటి కేసు తనదే. అది చాలదనుకుంటే నిన్న రాత్రి ఇలా జరిగింది. ఈ విషయం తనకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియడం లేదు. వదిలే అక్కి, అతను నిన్ను చూడలేదని చెప్తున్నావు కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించే కొద్దీ బాధ తప్ప ఇంకేమీ ఉండదు. వదిలేసి ప్రశాంతంగా ఉండు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను పని మీద బయటికి వెళ్తున్నాను, ఈవినింగ్ కలుద్దాం. సరే, నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వెళ్తాను. కాసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మధ్యాహ్నంకి ఆఫీస్కి చేరుకుంది ఆకాంక్ష. ఆమె భార్గవితో షెడ్యూల్ అండ్ కేసెస్ గురించి డిస్కస్ చేస్తూ ఉండగా రోహన్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమన్న విషయం చెప్పాడు ఇంద్రజిత్. రోహన్ ఎందుకు మీటింగ్ ఫిక్స్ చేయమని చెప్పాడో ఆకాంక్షకి అర్థం కాలేదు. కాని ఏదైనా సరే ఫేస్ చెయ్యాలి కాబట్టి సరే అని ఒప్పుకుంది. శాస్త్రి, ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? సార్, ఆ రూమ్ ని ఎవరో అబ్బాయి ట్రైనీ లాయర్ అంట అతను బుక్ చేసుకున్నాడు. ఫుల్ డీటెయిల్స్ కనుక్కునే పనిలోనే ఉన్నాను. ఇకపోతే మీ రూమ్ నుండి వచ్చిన అమ్మాయి స్కార్ఫ్ పెట్టుకోవడం వల్ల ఫేసు సీసీటీవీలో కూడా రికార్డ్ అవ్వలేదు. అయినా అడిగే వరకు చెప్పరండి శాస్త్రి, అదంతా నాకు అనవసరం. ఆ ట్రైనీ లాయర్ని పట్టుకుని ఎలాగైనా అమ్మాయి గురించి కనుక్కోండి. త్రిలోక శాస్త్రి సరే అని చెప్పాక రోహన్ ఇంకేమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు లా ఫామ్ కి చేరుకున్నారు. త్రిలోక శాస్త్రికి ఆకాంక్షని చూడగానే పలకరించాలి అనిపించింది. కాని రోహన్ ఏమంటాడో అని భయపడి మౌనంగా ఉండిపోయాడు. ఆకాంక్షని చూస్తుంటే రోహన్కి కొన్ని సంవత్సరాల క్రితం తగిలిన గాయాలు మళ్లీ రేగినట్టు అనిపించింది. మరోవైపు ఆకాంక్షకి అంతే ఉన్నా సరే అతి కష్టం మీద ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంది. హలో మిస్టర్ రోహన్, ఐమ్ ఆకాంక్ష. ఇకపై మీ కేసెస్ నేనే డీల్ చేయబోతున్నాను. అండ్ ఖచ్చితంగా అన్ని గెలవడానికి ట్రై చేస్తాను. ఇక కేసెస్ గురించి మాట్లాడుకుందామా? మోసం చేసి వెళ్లిపోయి కూడా పొగరు ఏమాత్రం తక్కువ లేదు.
చూడు, ఈ కేసెస్ సాల్వ్ అయ్యేలోపు నిన్ను ఎన్ని ముప్పతిప్పలు పెడతానో. నా ప్రేమను చూసావు కదా రాబిట్, ఇకపై ద్వేషాన్ని కోపాన్ని కూడా చూడు. ట్రై కాదు మిస్ ఆకాంక్ష, నాకు రిజల్ట్ కావాలి. షూర్, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఏం బెస్టో గానీ 5 ఏళ్ల క్రితంలాగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవు కదా. రోహన్ మాటలకి అర్థమేంటి? ఆకాంక్ష చేసిన మోసమేంటి? అసలు 5 ఏళ్ల క్రితం ఏం జరిగి ఉంటుంది? ఆకాంక్ష అతన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? ముందు రోజు రాత్రి తనతో గడిపిన అమ్మాయి ఆకాంక్ష అని తెలిస్తే రోహన్ రియాక్షన్ ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే ఏం మాయ చేశావే తర్వాతి భాగం వినాల్సిందే మరి.